సత్యసాయి జిల్లా గుమ్మయ్యగారిపల్లిలో వెలిసిన మారెమ్మ దేవి ఆలయం వద్ద గోశాల ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురుజానంద స్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షులు జీఎం శేఖర్, మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి హాజరయ్యారు. వీరికి మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ దేవరాజు స్వామి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో గోశాల ప్రారంభించి గోవులను గోశాలలో ఉంచి పూజించారు. తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతను రక్షిస్తే కుటుంబంతో పాటు దేశ సంపదను రక్షిస్తుందన్నారు గురుజానంద స్వామి. గోమాతను ప్రతి ఇంట పెంచుకొని పూజించడం వల్ల ఆరోగ్యాలు కలుగుతాయని వారు తెలిపారు. ఇక్కడ భూమాతని మనకు దాతగా ఇచ్చినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఆయన ఆ రోజు ఈ భూమి ఇవ్వడం, మన దేవి స్వామి గారికి ఇక్కడ అమ్మవారు సేవ చేసుకోవాలా అని అనిపించడం, మరి నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా అభివృద్ధి చేయడం, మరి అలాగే ఈ గోశాల ప్రారంభానికి కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి కారణం మన లక్ష్మీనారాయణ అన్న గారు. మరి ఆ రోజు అవి తీసుకెళ్ళేటప్పుడు పట్టుకొని దానికి స్వామి గారికి అప్పచెప్పడం, స్వామి గారి గోశాల ఓపెనింగ్ చేయడం, దీనన్నిటికీ కూడా ఒక కారణం ఉంటుంది. దానికి దేవుడే వెనకాల ఉండి నడిపిస్తున్నారు. ఆయన స్వామి గారు నిజంగానే తన స్తోమతకి మించి చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. మనం కూడా అందులో ఖచ్చితంగా భాగం కావాలి.